Please subscribe to 7 Media. చిన్న మీటింగ్ నుంచి కొంచెం లేట్గా వచ్చాను, ఏమనుకోవద్దు. యా అన్నయ్య, అగైన్ కంగ్రాచులేషన్స్. పర్వాలేదు సార్, ఎంత హెక్టిక్ షెడ్యూల్ అయినా మా కోసం వచ్చారు. నేను లాస్ట్ ఇయర్ కూడా జోషి అన్న అవార్డ్స్ కోసం వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్, నాకు ఆ రోజు అవార్డ్ ప్రజెంట్ చేశారు. అండ్ ఈరోజు మీ సినిమాకి సంబంధించి ఇంత పెద్ద వేదిక మీద, అంటే నాకు ఈ ప్రసాద్ ల్యాబ్స్ ఎప్పుడు కూడా నాకు చాలా దగ్గర అనమాట. 2018లో వచ్చినప్పుడు అక్కడే ఇక్కడ కూర్చొని నేను కూడా అవకాశం కోసం అడిగినవన్నీ ఆ చైర్లో కూర్చొని. బట్ ఈరోజు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నా అంటే కొంచెం ఎంతో కొంత గ్రాఫ్ వచ్చింది, ఓన్లీ బికాజ్ ఆఫ్ పుష్ప అండ్ మా డైరెక్టర్ సుకుమార్ గారు, మా మైత్రి మూవీ మేకర్స్, మా బన్నీ సార్, అండ్ ఎస్పెషల్లీ యువర్ లవ్. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ అన్నయ్య మీ సినిమాకి. అసలు తగ్గేలేదు. పుష్ప కేశవ్ గారిని ఒకసారి సత్కరించుకుందాం. సత్కరించుకుందామండి, గట్టిగా చెప్పట్లు. అలాగే శ్రీ కర్ణాకర్ రెడ్డి గారిని కూడా సత్కరించుకున్నాము. సాధారణంగా వేదికపైకి ఆహ్వానించుతోంది జోష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ 2026. స్వాగతం, సుమధుర స్వాగతం. మా పుష్ప కేశవ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే గవర్నమెంట్ నుండి మా దగ్గరికి వచ్చిన మా ఇటికాల పురుషోత్తం హయ్యర్ ఎడ్యుకేషన్ వైస్ చైర్మన్ గారు, ఇట్స్ సీఎం గారికి వెరీ వెరీ నియర్ బై. అడ్లూరి లక్ష్మణ్ సార్ అది మినిస్టర్ గారు వచ్చేది ఉంది, ఒకవేళ మేబీ రావచ్చు. కానీ మా బాస్ లేడు, ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్. ఆయన ఫారెన్ టూర్ వెళ్ళారు సీఎంకి బదులు. ఆయన బేసికలీ ఈ ప్రోగ్రామ్కి రావాలి, ఆయనే డేట్ ఇచ్చాడు. బట్ అనుకోకుండా ఫారెన్ షెడ్యూల్ పడడంతో వెళ్ళిపోయాడు. ఇది ఇలా కాదు జరిగేది, చాలా చాలా అద్భుతంగా జరిగేది. బట్ కాకపోతే ఆయన అటు వెళ్ళిపోవడం వల్ల చేద్దామా లేదన్న డైలామ్లో ఉండి డేట్ అనౌన్స్మెంట్ చేశాం కాబట్టి చేయడం జరిగింది. మై లవ్ ప్రౌడ్లీ ప్రజెంట్స్ అండ్ ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, ఆయనే ప్రౌడ్లీ ప్రజెంట్స్. ఓపెనింగ్ ఎక్స్పెక్టేషన్కి మించి జరిగిపోయింది. ఎక్కడ చూసినా మారుమోగిపోయింది. ఇప్పుడు ఆయన రావాలి, కొన్ని కారణాల వల్ల సీఎం పర్యటనలో ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. మీరందరికీ ఇక్కడి దాకా వచ్చి మమ్మల్ని ఎంకరేజ్మెంట్ చేసిన మీ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరు నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మిత్రులు, జోషి గారు ఇది రెండోసారి అనుకున్న, ఒకసారి హరిహర కళాభవన్లో కూడా పిలిపించాడు. కానీ నేను ఒక విద్యారంగంలో ఉన్న ఉస్మానియా యూనివర్సిటీలో 30 సంవత్సరాలు ప్రొఫెసర్గా చేసి, ఎకనామిక్స్ ప్రొఫెసర్గా రీసెంట్లీగా 24లో రిటైర్మెంట్ అయిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హయ్యర్ ఎడ్యుకేషన్ వైస్ చైర్మన్గా అపాయింట్మెంట్ చేసిండు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ తర్వాత జరిగే అన్ని పరీక్షలకు హెడ్ ఆఫీస్ అది. మీ ఇంజనీర్ కానీ, ఎల్ఎల్బి కానీ, ఎంసీఏ, ఎంబీఏలు, బీఈడి, ఇటువంటి అన్ని కోర్సులు కూడా మా ఆధ్వర్యం వల్ల నా ఆఫీసుల్లో నిర్వహించబడతాయి. వాటన్నిటి కూడా దాదాపు రాష్ట్రంలో 42 యూనివర్సిటీలు ప్రైవేట్ యూనివర్సిటీలతో కలిపి ఉన్నాయి. ఒక 62 మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఒక 175 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, 228 ఎంబీఏ కాలేజీలు, 201 బీఈడి కాలేజీలు. ఇట్లా చాలా వరకు అన్ని ఎగ్జామ్లు వేసి తలమునకలు అవుతున్నాం. ఈ రోజుతోని ఇంజనీరింగ్ ఎగ్జాములు ఫైనల్ అయిపోయినాయి. రోజు కొన్ని వందల మందితో సతమతం అవుతున్నాం. కాబట్టి మేము అనుకున్నాం, కానీ విద్యా వ్యవస్థనే చాలా కఠినంగా ఉంది, ఇలా నిలబడాలంటే కష్టము. ఎన్నో పరీక్షలు రాస్తే తప్ప మా స్థాయికి పోలేదు అనుకున్నాం. కానీ
మేము చూసినాక నేను 92లో చూసిన అండి సినిమా, ఇప్పటి వరకు పోలేదు. లాస్ట్ సినిమా నాది. ఎందుకంటే ఆ రోజులలో నేను చాలా సినిమాలు, కొన్ని పాటలు రాసి సినిమా అంటే చాలా పిచ్చిగా ఉండే, కానీ ఆ రోజులలో వాళ్ళు పడుతున్న కష్టాలు బాధలు చూసి దీనికంటే ఎడ్యుకేషనే బెస్ట్ రా, ఏదో 4 ఎగ్జాములు రాసుకోవచ్చు. కానీ రాణికాసుల రంగమ్మ ఇట్లా 82లోనే అప్పట్లో నేను చాలా పాటలు రాసినాము. కానీ అప్పుడు ఒక చౌదరి అనే వాళ్ళు ఉండ్రి, ఆర్బి చౌదరి వాళ్ళు తెలియదు, కానీ ఆ పాటలు రాస్తే నేను రాసుకపోయి ముందడికి చూపిస్తే ఆయన కాలు మీద కాలు వేసుకొని అక్కడ, అప్పుడు ఆర్పి రోడ్లో ఉండే సినిమా టాకీస్లో 82, 83 అప్పట్లో. నేను ఇందిరా పార్కులో షూటింగ్ తీస్తుంటే పాటలు రాసి ఆ పాట తీసుకొని పోయి ఆయన ఎక్కిస్తే ఎందుకో చూసి అది చేసి ఏమ్రా, చిన్నోళ్ళం కదా అప్పుడు, ఇంటర్మీడియట్ అప్పట్లోనే రాస్తుంటే, ఏమ్రా బాబు ఆడ తీసుకొని రాని ఆయన బెడ్ మీద కాలు మీద కాలు వేసుకొని ఊపుకుంటా ఇక్కడ రా అంటే నేను నిలబడ్డా. అరే వీడు ఇట్లా నన్ను అది ఇది అని చెప్పేసి, ఈ పాట నేను సస్తే సినిమాలకి అని అమ్మ ఇట్లా చూపించారు నా మీద అని చెప్పేసి అప్పుడు చూసేసి నేను ఇక్కడ కష్టం అని చెప్పేసి వాటికి వదిలేసినాం. ఇక అప్పుడు చిరంజీవి ఇట్లా రాణికాసుల రంగమ్మ 82నో 83నో అప్పుడు షూటింగ్ అయితే రోజు ఇందిరా పార్కులు ఉండేవాళ్ళం. సరే ఆ సినిమాలు చూడాలంటే కష్టం కదా. ఎన్టీ రామారావు గోల్కొండ చౌరస్తాలో కూడా సినిమా చూస్తే రోజు మేము హాస్టల్కి వెళ్ళి ఎప్పుడు కనబడతాడో అని చెప్పేసి అక్కడ రామకృష్ణ సినీ స్టూడియో కాడ ఉండేవాళ్ళం. కానీ ఒకసారి అబిడ్స్లకు పోయి చూసేవాళ్ళం. ఇదంతా ఏందిరా బాబు, తిరిగి ఇదంతా కష్టం ఉంది, అదే పుస్తకాలతోనన్నా కుస్తీ పడితే బాగుంటుందిరా అని చెప్పేసి నేను ఉస్మానియా యూనివర్సిటీలో, మాది కూడా పల్లెటూరు, మా ఊరికి ఇప్పుడు బస్సు కూడా లేదు యాదగిరి గుట్ట దగ్గర. కానీ ఆ రోజులలో వచ్చి ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్ గోల్డ్ మెడల్ పెట్టి ఈరోజు రాష్ట్రానికి అన్ని ఇన్స్టిట్యూట్ల మీద నేను ఒక హెడ్, నేను అన్ని యూనివర్సిటీలకు హెడ్ నేను. అంటే మాకు ఎంత ఇబ్బంది ఉంటుందో తెలిసి, ఏదేమైనా కానీ ఒక ఉన్నత స్థాయిలో రావాలంటే ఏ ఫీల్డ్ అయినా సరే కష్టపడకుంటే ఏది ఉండదు. ప్రతిదీ కూడా కష్టపడ్డ తర్వాత వచ్చే సుఖం ఎంత మధురంగా ఉంటుందో, సుఖపడ్డ తర్వాత వచ్చే కష్టం అంతా భరించరాకుంటుంది. కాబట్టి 20-25 సంవత్సరాలల్లో ఏ యూత్ అయితే కష్టపడతారో వాళ్ళు కంపల్సరీ జీవితంలో బతికినన్ని రోజులు సుఖపడతారు. ఎవరైతే యవ్వనాన్ని 25-30 ఇయర్స్ లోపల వృధాగా గడుపుతారో తర్వాత కాలం వీళ్ళను వృధా చేస్తుంది. ఇక సమాజం దగ్గరికి రానిది వాళ్ళని. ఇక ఒక మెయిన్ రోడ్ కాదా మనకు, రోడ్ బ్లాక్ అయితే పక్క రోడ్కి వెళ్ళి మళ్ళీ మెయిన్ రోడ్ ఎక్కాలంటే ఎన్ని గల్లీలు తిరగవలసి వస్తుందో, ఆ మెయిన్ రోడ్ దిగితే ఎన్ని ప్రాబ్లం అయ్యి మళ్ళీ మెయిన్ రోడ్ మీదకి వచ్చేదానికి అట్లనో ఈ 25 ఇయర్స్ లోపల సెటిల్ కాకుండా జీవితాలు అయితే చాలా కష్టం. కానీ రీసెంట్లీగా నేను వచ్చినాక, హైయర్ ఎడ్యుకేషన్ వచ్చినాక ఎన్నో మార్పులు చేసుకుంటా, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి యువత చాలా పెడతోవన బట్టి గంజాయి డ్రగ్స్కి ఎక్కువ అలవాటు పడిపోయి నిత్యము ఎవరింట్లో ఎవడు కొడుతుండో, ఏ తల్లిని ఎవడు చంపుతుండో, ఏ తండ్రిని ఎవడు కొడుతుండో అనే ఇబ్బందులు అయ్యి సెల్ ఫోన్ దరిద్రానికి, సెల్ ఫోన్లు వచ్చినాక సగం జీవితాలు అయితే డిస్టర్బ్ అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు అని కొత్తగా వస్తున్నది. ఆ తర్వాత ఎట్లుంటుందో అయితే అవి చూస్తే భయం అవుతుంది. ఏది ఏమైనా కానీ చెడు అనేది ఒకసారి సమాజంలో వచ్చినాక దాన్ని రూపుమాపాలంటే కష్టం. కాబట్టి దాన్ని ముందే రాకుండా చూసుకోవడం, అవాయిడ్ చేయడం చాలా మంచి పద్ధతి. యువత ఈరోజు భారతదేశంలో మాకు జర్మనీ, జపాన్తో అందరితో మాకు కాంట్రాక్ట్ అవుతున్నాయి. వాళ్ళు ఎంఓయూ చేసుకుంటారు. ఒక 250 ఇండ్లు ఖాళీగా ఉన్నాయట జర్మనీలో, జపాన్లో. ఎందుకంటే అక్కడ అంతా ముసలి వాళ్ళు అయ్యారు, యూత్ కరువు అయిపోయినారు. కాబట్టి ఇండ్లు కూడా ఖాళీ ఉన్నాయి. మా జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకొని మీ యూనివర్సిటీలలో పెట్టి మాకు జపాను, జర్మనీ వాళ్ళ నుంచి బాగా డిమాండ్ ఉంది, అది నేర్చుకుంటే మా దేశంలో ఉద్యోగాలు ఇస్తామని కొన్ని వందల ఎంఓయూలు మేము హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళి చేసుకోవడం అయింది. కానీ వచ్చిన దురదృష్టం ఏంటంటే మన వాళ్ళు అన్ని పనులు సక్రమంగా నిర్వహిస్తారు, కానీ ఒక ఎడ్యుకేషన్నే పక్కకు పెట్టారు. ఆ పుస్తకాలు పట్టుకోవడము, చదవాలంటే చాలా ఇబ్బంది అవుతున్నది. అందుకే పుస్తకం ఏమంటుంది, కొన్ని రోజులు బుక్ ఏమంటుంది, కొన్ని రోజులు తలదించకుండా నన్ను చూడు, తర్వాత తలెత్తుకునేటట్టు నిన్ను చూస్తా, సమాజంలో నిన్ను చేస్తా అంటది.
కాబట్టి ఆ పుస్తకము చదువు అనేది చాలా ఇంపార్టెంట్. చదువుకేం అందం అవసరం లేదు. సినిమా యాక్టర్ల లెక్క ఈ బ్యూటీ పార్లర్లు వేసుకొని ఇటువంటి అబ్దుల్ కలాం ఎంత ఉండంటే ఇంత ఎత్తుంటాడు. కానీ ఇవాళ ప్రపంచంలో భారతదేశంలో గొప్ప ప్రెసిడెంట్ ఎవరంటే అబ్దుల్ కలాం గుర్తొస్తుంది. చదువుకు కలర్తోని, వెయిట్తోని, హైట్తోని, పర్సనాలిటీతోని సంబంధం లేదు. కాబట్టి ఆ చదువు వచ్చినోడు ఎక్కడేసినా బంగారం కాదా, ఏ బురదలు వేసినా ఖరాబ్ ఎట్లా కాదో చదువుకున్నోడు ఎట్లున్నా కానీ వాడు సమాజంలో ఒక ఉన్నత స్థాయికి ఎదుగుతాడు. కాబట్టి మీరు ఎంతో సినిమా రంగంలో కష్టపడుతారు. కాబట్టి మీ పిల్లలను వీలున్నంత వరకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇచ్చేసి సమాజంలో మంచి ఒక కల్చరు, ఒక నైపుణ్యం గల వ్యక్తులు, వ్యక్తిత్వం గల వ్యక్తులను తీర్చిదిద్దాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే జోషి గారు పాపము ఈయన మేడం గారు చెప్పినట్టు ఒక సినిమా తీయాలంటే ఆషిమాషి కాదు. దాంట్లో ఎన్నో కష్టాలు ఎన్నిటికో చేసి ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పించాలి, నిరంతరం కష్టపడాలి. మాలాంటి వాళ్ళం ఇప్పుడు కాలేజీలో ఒక పాఠం చెప్పి పోయి మళ్ళీ పండుకున్నామంటే మళ్ళీ 9-10 గంటల దాకా మళ్ళీ క్లాస్కి పోతేనే బుక్ తెరుస్తాము. పిల్లలు వస్తే చెప్తాం, లేకుంటే వెళ్ళిపోతాం. కానీ సినిమా అట్లా కాదు కదా, నిరంతరం ప్రతి ఆర్టిస్ట్తోని సంబంధం ఉండాలి, కష్టపడాలి. ఏది ఏమైనా మైలుక్ మైలవ్ అనేటి ఒక సినిమా తీస్తున్నాడు. కాబట్టి ఒక మంచి సందేశాత్మకమైన సినిమాని తీసేసి యువతకు ఉపయోగపడే రకంగా ఉండాలని చెప్పేసి, ప్రేమ అంటే ఒకటి ప్రేమించడం అంటే ప్రేమకు రకరకాల అర్థాలు ఉంటాయి. ఒక ఇద్దరు వ్యక్తుల దగ్గర ఎలాంటి ప్రేమ ఉండాలి అది చూపించాలని కోరుకుంటూ ఈ సినిమా కంపల్సరీ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా హైయర్ ఎడ్యుకేషన్ తరఫున నా తరఫున దీవిస్తూ, సంతోష్ గారికి మాకు అవకాశం ఇచ్చి పిలిపించినందుకు మిమ్మల్ని అందరినీ పరిచయం చూసి నేను చెప్పిన కదా 92లో చూసి మళ్ళీ ఇప్పుడే వచ్చి ఈ సినిమా తీసుకోవాలని చూస్తున్నా. కాబట్టి అది కంపల్సరీ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ సో Take one step forward for the teaser launch. So my look launch. So my love ఈరోజు మరి లాంచ్ అందరూ అంటే చేతి పట్టుకోండి, లేదంటే మా అమ్మ ఓకే. వి విష్ యూ ఆల్ ద ఓకేనా. అంటే చాలా కష్టం. సో అంత మంచిగా ఆవిడ మరిన్ని డిజైన్లతో ముందుకు థ్యాంక్ యూ అమ్మ. మరి సమాజానికి నిజంగా ఎంతో కొంత సహాయపడుతున్నారు. ఓకే, సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్. సో జనయత్రి ఫౌండేషన్ తరపున డాక్టర్ పల్లె కిషోర్ గారు, సోషల్ యాక్టివిస్ట్. సార్ ఇవే మా అభినందనలు. ఇలాంటి మంచి పనులు మరీ చేస్తూ అందరి అభినందనలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అలాగే పిలిచేద్దాం వెంటనే శ్రీ అంబాల శ్రీధర్ గౌడ్ గారిని ఆన్ టు ద స్టేజ్. వారిని కూడా సాధారణంగా వేదికపైకి ఆహ్వానించుకుందాం. శ్రీ అంబాల మూవీ శ్రీధర్ గారు. ఓకే, అయిపోయింది. యాక్సిడెంట్ తప్పు ఎవరిది షార్ట్ ఫిలిం తీశారు ఆయన. సో బెస్ట్ విషెస్ టు యూ సార్. మరిన్ని సినిమాలు తీయాలని కోరుతున్నాము. ఓకే, సో మిస్సెస్ దరపురెడ్డి కవిత గారు, బెస్ట్ అసిస్టెంట్ టీఆర్డీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ రైల్వేస్ నుంచి వచ్చినటువంటి మహిళ. మనసు వెన్న మా కవిత గారిది.
నాగరాజ్ గారు, నాగరాజ్ గారు ఉన్నారా? So please put your hands together for Shri B. Dev. కావలి పవన్ పటేల్ గారు ఉన్నారా సార్? ఓకే, 16 ఆయన వయసు. సో గట్టిగా చప్పట్లు. ఇంకా సేవా భావంతో ముందుకు వెళ్తున్నటువంటి వ్యక్తికి గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్సెస్ డైలీ టువర్డ్స్ ద సొసైటీ. వి ఆర్ వెరీ మచ్ ఆనర్డ్ టు వెల్కమ్ యూ. సో నెక్స్ట్ మిసెస్ మెట్ట పద్మ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిద్దాం. A token of appreciation to the woman, really appreciable. Please put your hands together for the lovely lady Padma Garu. Next, Dr. and J.S. K.S. ఓకే, హార్టీ వెల్కమ్ అండి. అలాగే కంగ్రాచులేషన్స్ సార్. కరాటే అనేది ఈ రోజుల్లో చాలా ముఖ్యమైపోయింది అందరికీ. సో అలాంటి ఒక కరాటేని ఆయన అందరికీ నేర్పిస్తున్నారు. సో ఇవే మా అభినందనలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కూడా ఉందా సార్? అక్కడ ఉందంటారా? ఓకే, వెరీ గుడ్. అయితే కొట్టండి గట్టిగా చప్పట్లు. ఓకే, నెక్స్ట్ పిలిచేద్దాం శ్రీ ఎస్ అశోక్ రాజు గారిని, బెస్ట్ టీచర్. సార్ ఫైట్ ఎలా నేర్చుకున్నారు? మాస్టర్ ఎలా అయ్యారు? అంటే నలుగురిని తన్నారా? హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అండి. వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు. వాళ్ళందరికీ హృదయపూర్వక కళాభివందనాలు తెలుపుతున్నాను. నేను బేసికల్ మార్షల్ ఆర్ట్స్ అండి, కరాటే, కిక్ బాక్సింగ్ కోచ్. నేను 1994 నేషనల్ ఛాంపియన్, 1995 సౌత్ ఇండియన్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్, జిమ్నాస్టిక్ కోచ్. జాతీయ స్థాయిలో 5 times నేషనల్ కాంపిటీషన్స్ ఆర్గనైజ్ చేశాను. ప్రజెంట్ ఏపీ స్టంట్ యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఏపీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ హౌసింగ్ బోర్డ్ డైరెక్టర్గా ఉన్నాను. దాదాపుగా 2000 మంది కరాటే నేర్పించాను. ఇక్కడ మా గురువు గారు ఉన్నారు, మా గ్రాండ్ మాస్టర్ యముడు మూవీ రవి గారు వేదిక మీదకి రావాల్సిన కోరుచున్నాము. మా గ్రాండ్ మాస్టర్ అండి ఈయన. నాకు 1986లో ఎల్లో బెల్ట్ ఇచ్చారండి ఈయన. నేను ఇంకా అప్పుడే లర్నింగ్ స్టార్టింగ్ 1986. ఐ థింక్ నేను 6th క్లాస్ 7th క్లాసు. ఆయన యాక్చువల్లీ ఊరు వెళ్ళాలి. మా గ్రాండ్ మాస్టర్ అయినా ఇతని ఇన్స్పిరేషన్ నాకు ఈరోజు ఈ యొక్క స్టేజ్లో ఉన్నాను. మా గురుగారు అండి నా గ్రాండ్ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. చాలా రోజుల తర్వాత చూశాను సార్. ఎలా ఉన్నారు? బాగున్నారా? థ్యాంక్ అవునా సార్? డ్రాగన్ మూవీ అండ్ పారాడాక్స్. వెరీ గుడ్. సో ఆల్ ది వెరీ బెస్ట్ విషెస్ సార్ మీకు. సో అలాగే వెంటనే పిలిచేద్దాం శ్రీ శ్వేత ఆకూరి. భావకం ఉండడం కూడా నిజంగా అదృష్టం. ఆల్ ది వెరీ బెస్ట్ విషెస్ అమ్మా మీకు శ్వేత గారు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. సో మరిన్ని కార్యక్రమాలను చేపట్టండి, సమాజానికి మంచి మంచి సేవలను చేయాలని మనస్ఫూర్తిగా కోరుతుంది జోష్ ఇంటర్నేషనల్. సో నెక్స్ట్ పిలిచేద్దామండి శ్రీ డాక్టర్ వి రవి రాయల్ గారిని, బెస్ట్ ఫైట్ మాస్టర్ చేసినటువంటి వ్యక్తి ఎస్డి జాను గారు. ఎస్డి జాను గారు. నెక్స్ట్ మిస్ తేజస్విని, బెస్ట్ డాన్సర్ స్టేజ్ పెర్ఫార్మెన్స్లో. సో మిస్ తేజస్విని. సాకి గోవింద్ గారు. సో కొట్టండి గట్టిగా చప్పట్లు ఒక్కసారి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన మన ఆదృత మారతులకు మన అశోక్ మాస్టర్ గారు
ఒక యాక్సిడెంట్ విషయంలో మన ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఒక అతను చనిపోయాడు. అనంతపురం జిల్లా ఉరుకొండ తాలూకాకు సంబంధించి. అక్కడ సార్ పరిచయం అయ్యారు. దాదాపుగా మేడం సార్ అడిగారు ఏదంటే లోన్ల గురించి. లోన్ల గురించి అయితే యాక్చువల్గా అయితే మనకు కేంద్రం నుంచి సబ్సిడీ లోన్స్ దాదాపుగా 10 lakhs to 1 కోటి రూపాయల వరకు ఉన్నాయి మేడం. యాక్చువల్గా లేడీస్కి అయితే మన దాని మహిళా సంఘాలకు సంబంధించి ఒక 20 lakhs వరకు మీరు అప్లై చేసుకోవచ్చు మేడం. ఇది ఆల్రెడీ ఎనీ టైం ప్రతి నెలలో ఎప్పుడైనా మీరు అప్లై చేసుకోవచ్చు మేడం. దీని విషయం పైన దాదాపుగా అంటే మీకు రూట్ సెట్ అనేది ఒకటి ఉంటుంది కదా మేడం. ఆ రూట్ సెట్ పైన మీకు ఖచ్చితంగా వాళ్ళకు మీరు మీ యొక్క రిజిస్టర్ బాడీ మీరు అక్కడ అప్లై చేసుకుంటే అక్కడ మీకు కంపల్సరీ మీ యొక్క సంఘానికి సంబంధించి వాళ్ళు కుట్టు మిషన్స్ కావచ్చు. దాదాపుగా 156 కోర్సెస్ ఉంటాయి మేడం. ఆ 156 కోర్సెస్లో మీరు ఎంత డెవలప్ చేయాలనుకుంటే అంత డెవలప్, మీ శ్రమను బట్టి మీ కష్టాన్ని బట్టి ఎంతవరకైనా మీరు ముందుకు తీసుకెళ్ళచ్చు మేడం. ఈ అవకాశం ఇచ్చిన మన అందరికీ నాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సారీ ఫర్ ఇంటరప్ట్. నాకు తను తెలిసేమో లాస్ట్ ఇయర్ అక్కడే నా సినిమా షూటింగ్ జరిగింది. తన పేరు ఓకే మేబీ అంటే స్పాటెడ్ కాదు, మేబీ కొన్ని అనివార్య కారణాల వల్ల నా సినిమాకి పనిచేస్తున్నప్పుడు కూడా ఒకతను చనిపోయారు. అంటే చాలా ఇబ్బందికర విషయం. మీరు సడన్గా అనంతపురం ఉరవకొండ అంటే ఇప్పుడు ప్రజెంట్ నేను ఆ సినిమా పని గురించే ఉన్నాను. ఇంకేం ఆ సినిమాకి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ మేము బయట పెట్టలేదు. సో సడన్గా మీరు అనేసరికి నేను అక్కడికి వెళ్ళిపోయానండి. సో థ్యాంక్ యూ, రియలీ నైస్. ప్లీజ్ కమ్. నెక్స్ట్ మొహమ్మద్ తేజ్, బెస్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్. సో వారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానించుకుందాం. ఓకే, శ్రీ పుష్ప కేశవ్ గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఈరోజు మరి మంచి జోష్ ఇంటర్నేషనల్ ఫిలిం ప్రొడక్షన్లో 2026 మరి ఫస్ట్ లుక్ మై లవ్ ఈరోజు లాంచ్ అవ్వింది. సో దాని గురించి 2 మాటలు మాట్లాడవలసిందిగా ఆయన్ని కోరుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ అండి ఫస్ట్ లుక్ లాంచ్ కోసం. అండ్ ఇలాగే అంటే నాకు చాలా బాగా నచ్చిన విషయం ఏంటి అంటే మీ దగ్గర నుంచి నాకు చాలా బాగా నచ్చిన విషయం ఏంటి అంటే మీ దగ్గర నుంచి ఇలా కొన్ని రంగాల్లో అంటే ఉత్తమ ప్రదర్శన చేసిన వాళ్ళ కోసం మీరు ఇలా అవార్డు ప్రజెంట్ చేస్తున్నారు కదా. దిస్ ఈస్ రియల్లీ గుడ్ అండ్ కంగ్రాచులేషన్స్ ఎస్పెషల్లీ ఫర్ దట్. ఎందుకంటే వాళ్ళు చేసిన పనికి కొంచెమైనా గుర్తింపు అనేది ఎక్కడో దగ్గర దొరుకుతుందనే ఆశతో ఉండే వాళ్ళే కళాకారులు అండ్ టెక్నీషియన్స్ ఎవరైనా కానీ. సో ఇలాంటి వేదికలో మీరు అది చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా. సో ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఎవ్రీవన్. ఇలాగే మీరు ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా జోషి అన్న. సో ఐ ఆల్వేస్ సపోర్ట్ యూ. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక 1.5 monthలో నేను మెయిన్ లీడ్గా చేసిన సినిమా రిలీజ్ అవ్వబోతుంది. సో ఆ ప్రమోషన్స్ కూడా అవుతాయి. ఆ సినిమా పని మీదే ఉన్నాను. సో పుష్ప 2 తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది. సో బతికున్నంతకాలం యాక్టర్గా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తా. నాకు అండ్ ఇంకోటి ఏంటంటే డైరెక్టర్గా కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను. అంటే నాకు నచ్చిన అంటే తెలంగాణ నుంచి చెప్పాలనుకున్న కథలు చాలా ఉన్నాయి. సో డైరెక్టర్గా, యాక్టర్గా, సింగర్గా మీ ముందుకు ఖచ్చితంగా వస్తాను, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను. ఎండ్ ఆఫ్ ద డే నా లైఫ్ టైం మీ పుష్ప కేశవ, జగదీష్ ప్రతాప్ బండారి. థ్యాంక్ యూ. ఓకే సార్, జోష్ వాళ్ళకైతే చెప్పారు, మరి నా గురించి చెప్పలేదు. నేను ముందుకు వెళ్ళొద్దా? ఎప్పుడు వెళ్ళా? మీ కన్స్ట్రక్షన్స్ తరపున ఇంకో 20 లక్షలు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. శ్రీ మధుసూదన్ గారు, ఆ నవ్వే చెప్తుంది, ఆయన పేరే మధుసూదన్. అచ్చా, మీరు మీకు ఎన్ని ఇచ్చినా తక్కువే సార్. సోషల్ యాక్టివిస్ట్ గారికి ఓకే ఓకే. శ్రీ ఎంఎస్ఎంఈ పీసీ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ శ్రీ సి కృష్ణ గారు. ఓ వండర్ఫుల్. నాట్ కంబాన్ సెక్షన్స్ श्री मनोज कुमार अग्रवाल जी, कैसे हैं आप? बहुत खुशी है।
जोरदार तालियों के साथ हम स्वागत करते हैं। ओके अंडी, प्लीज पुट योर హ్యాండ్స్ టుగెదర్ శ్రీ దేవులపల్లి రవికిరణ్ గారు, ఎస్ఆర్ నగర్ డివిజన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, అలాగే బెస్ట్ సోషల్ వర్కర్ అండి. సో ముక్కుసూటి మండి ప్రతి ఒక్కళ్ళకు కూడా ఇలాంటి అచీవ్మెంట్స్ అవార్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ముందుకెళ్ళడానికి ఇంకా ఎంతో చేయడానికి ఈ స్ఫూర్తి ఇస్తుంది. సో ఐ రియలీ థ్యాంక్ దిస్ టీమ్ వెరీ మచ్ ఫర్ గివింగ్ అస్ ఆల్ దిస్ అవార్డ్. ఈ మూవీ ఖచ్చితంగా మంచి గ్రాండ్ సక్సెస్ కావాలని నేను కోరుకుంటున్నాను. మీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. రజనీ గారు రండి. ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ప్రౌడ్లీ ప్రజెంట్స్ మై లవ్ మూవీ. సో ఆయన ఆశీర్వాదంతో, సో ఆయన ఓపెనింగ్కి వచ్చారు, ఆయనతో పాటు నవీన్ యాదవ్ గారు ఓపెనింగ్కి వచ్చారు. ఇట్స్ గ్రాండ్ వండర్ఫుల్ సక్సెస్. ఆయన ఇచ్చిన ఎనర్జీతోటే ఈరోజు నేను 2 షెడ్యూల్ అయ్యి రిలీజ్కి దగ్గరలో ఉంది ఈ మూవీ. అతి త్వరలో సో రిలీజ్ కూడా కాబోతుంది. సో సార్ ఆశీర్వాదంతో సో ఈరోజు వచ్చేవారు, బట్ కాకపోతే అతను ఫారెన్ షెడ్యూల్ ఉన్నారు. సీఎంకు బదులు ఐటీ మినిస్టర్ గారు అక్కడ ఉన్నారు. సో ఆయన నాకు ఆల్రెడీ విషెస్ చేశారు. థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్ నేను ఎప్పుడూ మర్చిపోలేను. సో మీ ఆశీర్వాదం నాతో ఎప్పుడు మీరు ఎక్కడున్నా కూడా డిఫరెంట్గా మీ సపోర్ట్ మాకు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా గురించి ఎక్కువ 2 మాటలు. మీ ఫ్యూచర్లో కానీ మీ ఫాస్ట్లో కానీ సో మీరు ఏదో ఒక అమ్మాయిని ప్రేమించే ఉంటారు. సో మళ్ళీ అమ్మాయిని గుర్తుకు తెచ్చే సినిమా మై లవ్. ఇదొక ఫీల్ అండ్ గుడ్ అండ్ ఎంటర్టైన్మెంట్ అండ్ డివోషనల్ కాన్సెప్ట్ తోటి, ఇప్పటి వరకు రాని కాన్సెప్ట్ తోటి సో మేము ఈ సినిమా చేస్తున్నాము. దీంట్లో చాలా పెద్ద వాళ్ళు ఆర్టిస్టులు అండ్ టెక్నీషియన్స్ ఉన్నారు. నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. అలాగే మా పుష్ప కేశవ సార్, మేము పిలిచిన వెంటనే మా ఆహ్వానాన్ని మన్నించి మా కోసం ఇక్కడ దాకా వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసిన కేశవ జగదీష్ సార్ గారికి మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే గవర్నమెంట్ తరపు నుంచి సో సీఎం గారికి, చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి అతి దగ్గర వ్యక్తి అయిన శ్రీ ఇటికాల పురుషోత్తం హయ్యర్ ఎడ్యుకేషన్ వైస్ చైర్మన్ గారికి మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇక్కడ దాకా వచ్చిన ఆయనకి నా యొక్క ధన్యవాదములు. సో మా కోసం ఇక్కడ దాకా వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున ఈయన ప్రతి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఫర్ ఆల్. సో మరొక్కసారండి ఆయన సత్కరించుకుందాం శ్రీ